చాపలేసినందుకు పరలోకం రాదు. చేస్తే చేయండి, లేదంటే లేదు. ఉన్న మాట ఉన్నట్టే చెబుతాను నేను. కుర్చీలేసినందుకు పరలోకం రాదమ్మా. తగిన ప్రతిఫలం నీకు నీ పిల్లలకి ఇస్తాడు దేవుడు. దీని విషయంలో పరలోకం రావాలంటే నీ భక్తిని కాపాడుకో, నీ నీతిని కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. నువ్వు చేసిందల్లా ఏదో పనులన్నీ చేసి ఇక్కడికి వచ్చి కుర్చీలేస్తే, ఏదో పనులను చేసి పరిచర్య చేస్తే పరలోకం ఇచ్చేస్తే పరలోకం అందరూ దరిద్రులు అర్థమవుతుందా? సెకండరీ నీ పరిచర్య, ఫస్ట్ నీ భక్తి, ఫస్ట్ నీ భక్తి. నేను వాక్యం ఎవడైనా చెప్తాడో, వాక్యం చెప్పిన వాళ్ళందరూ భక్తులు అనుకుంటున్నారా? నీకు అర్థం? వాక్యం చెప్పిన వాళ్ళ భక్తుడు కాదు. ఇతర భార్యలోడు చెబుతున్నాడు వాక్యం, వ్యభిచరించాడు వాక్యం చెబుతున్నాడు, లంచాలు తీసుకునేవాడు వాక్యం చెబుతున్నాడు. నాకంటే బాగా నేనేం చెప్పగలను వారి ముందు? వారికి ఉన్న తీయాలి.